థ్యాంక్ యూ బసవరాజు. ఇక కరీంనగర్ లో 22A పై మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలకు సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే భూ కబ్జాలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రిగా ఏమంటాడు, అధికారులు తప్పు చేసిన అంటాడు. మరి అధికారులు తప్పు చేసిన బాధ్యత వహించేది మీరే కదా. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజల్లో ప్రభుత్వం తప్పు చేసినట్టు ఫస్ట్ మీరు నైతిక బాధ్యత వహించి ఈ రోజు రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. పెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకొని వాటాలు పంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే వారం రోజుల లోపల మీరు దీన్ని కరీంనగర్ ఉన్న నిషేధ జాబితాలో ఉన్న అన్నిటి కూడా 22 నుంచి తొలగించి వారి భూములు వారికి ఇప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. రోజుల తర్వాత డెఫినెట్ గా రేకుర్తి టు సెక్రటరేట్ మేము పాదయాత్ర చేస్తాం. అందరం కలిసి సుమారు 10,000 మందితో ఎవరైతే బాధితులు ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి మేము మీ దగ్గరకు వచ్చి మన నిరసన వ్యక్తం చేస్తాం. ధర్నా పేరు మీద వీళ్ళు కరీంనగర్లో భూదందాల గురించి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ దీని మీద ధర్నా చేస్తారంటే ఇది విచిత్రం అంతా అనిపిస్తూ ఉంది. ప్రతి వివాదానికి, ప్రతి భూమికి, ప్రతి కొట్లాటకు, ప్రతి పంచాయతీకి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనే కారణం. కానీ ఇవాళ ఈ విషయంలో వీళ్ళు బాధితుల పక్షాన ధర్నా చేస్తామనడం అనేది విడ్డూరంగా మేము చెప్తాం. ఈ ప్రభుత్వం మీ పక్షాన ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు, ఎవరి భూములు లాక్కోవడం ఉండదు.